హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో అంటే, తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇది ఎలాగైనా సరే దక్కించుకునే బాధ్యత కూడా నీదే. దీన్ని ఈరోజు నువ్వు వినగలుగుతున్నావు అంటే ఎంతో అదృష్టాన్ని కలిగి ఉండాలి. అదృష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏ క్షణానికైనా ఏ విధంగానైనా మారుతుందో ఎవరు ఊహించలేరు. అదృష్టం అనేది ఒక భాగ్యం. అది ఒక వ్యక్తి జీవితంలో వచ్చిన దానికి కొంత సమయం అనేది మాత్రమే ఉంటుంది. ఎల్లకాలం ఆ అదృష్టం అనేది మనతో ఉండిపోదు. అలాగే ఏ క్షణం మనం అనుభవిస్తున్న కష్టం కూడా అంతే ఎల్లకాలం కూడా మనతో ఉండిపోదు. అలా జీవితకాలంలో ఎన్నిసార్లు కష్టాలు, సంతోషం అనేది వస్తూ పోతూ ఉంటాయో మన ఊహకు కూడా అందవు. ఇప్పుడు అనుభవిస్తున్న దాన్ని మాత్రం సంతోషంగా, ఉదార స్వభావంతో నీ జీవితంలోకి ఆహ్వానించు. నిరంతరం నీ సాయి అండ ఉంటుంది అని ఈరోజు మనకు బాబాగారు మనందరి కోసం ఒక చిన్న కథనైతే అందిస్తున్నారండి. గొప్ప అదృష్టం ఎలా తెచ్చిపెడుతుందో విందాం ఫ్రెండ్స్. ధర్మాపురం అనే ఊరిలో ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి లేక ఒక మగ సంతానం కలుగుతుంది. అలా ఆ రాజుకి కొడుకు పుట్టిన తర్వాత ప్రముఖ జ్యోతిష్యులను పిలిపించి తమ కుమారుడి జాతకం ఎలా ఉందో చెప్పమంటాడు. అప్పుడు వారు ఏకాగ్రతతో చూసి, అయ్యా, ఈ పిల్లవాడి జాతకం ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముందు ముందు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అంతేకాదు ఈ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక కొన్ని దివ్య దృష్టిలు కూడా తెలుస్తాయి అని ఆ పండితుడు చెప్తాడు. అది విన్న రాజు ఎంతో సంతోషంతో ఆ పండితులకు కానుకలు ఇచ్చి పంపుతాడు. అప్పటి నుండి ఆ మహారాజు తన కొడుకుని ఏ లోటుపాటు లేకుండా ఎంతో గారాబంగా పెంచుతాడు. అలా కొంతకాలం గడిచిన దాకా ఆ మహారాజు కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ మహారాజు తన కొడుకును చూసి మనసులో ఇలా అనుకుంటాడు, ఆ రోజు పండితుడు చెప్పిన విధానంగా నా కొడుకులో ఎలాంటి దివ్యశక్తులు లేవు. జ్ఞానాన్ని పొందాలని ఆలోచన శక్తి కూడా లేదు. ఇంతవరకు ఎలాంటివి ఏవి కనబడలేదు. చూద్దాం ఇంకా ఎదిగే కొద్దీ ఎలాంటి శక్తులు వస్తాయో అనుకున్నాడు. తన కొడుకులో మంచి మార్పు రావడానికి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ మహారాజు కొడుకు ఒకసారి ఎంతో వివేకంతో మాట్లాడినా మరొకసారి అంతే అమాయకత్వంతో మాట్లాడేవాడు. చెప్పిన మాట ఒక్కసారి వినేవాడు, మరొకసారి మొండితనం చూపించేవాడు. ఎంత వెతికినా మనోడిలో ఎలాంటి మార్పు అనేది కనబడలేదు. బహుశా ఆ రోజు ఆ పండితుడు సంతోషం పెట్టడానికి ఈ అబద్ధం చెప్పినట్టున్నాడు అని మనసులో అనుకొని ఆ మహారాజు సరిపెట్టుకుంటాడు. ఇది ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు ఆ మహారాజు కొడుకు తమ తోటలోని ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఏవేవో అర్థం పర్థం లేని ధ్వనులు చేస్తూ ఉంటాడు అని ఆ మహారాజు గమనించి వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, ఏమిటిరా, ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు మతిపోయిందా ఏంటి అంటాడు. ఆ మహారాజు మాటలకి ఆ మామిడి చెట్టు కూడా కూర్చొని ఉన్న పక్షులన్నీ కూడా ఒక్కసారిగా ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయినది గమనించిన కొడుకు తండ్రిపోతో ఇలా అంటాడు, అయ్యో నాన్నగారు, నేను పని చేశావు. నీ రాకతో నా చెట్టులోని బిడ్డలన్నీ ఒక్కసారిగా బెదిరిపోయి వెళ్ళిపోయాయి అని అనేసరికి ఆ మహారాజుకి అప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు చూసిన ఆమెతోటే మాట్లాడుతున్నాడని వెంటనే కొడుకుతో ఇలా అంటాడు, ఏమిటి, నేను రాగానే ఆమె ఎగిరిపోయాయా? ఇంతకీ అప్పటి నుండి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ముందు అది చెప్పు అంటాడు. అప్పుడు ఆ కొడుకు, ఇంతవరకు నేను ఆ పిట్టలతోనే మాట్లాడుతూ ఉన్నాను. అవన్నీ వాటి యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటున్నాయి. అవి నాతో చెప్తున్నాయి, అవి నేను వింటున్నాను. ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అనగానే ఆ మహారాజు తనలో తాము ఇలా అనుకుంటాడు, అసలు ఆ పక్షుల భాష వీడికి ఎలా అర్థమవుతుంది అంటే ఆ పండితుడు చెప్పిన విధానంగా ఆ దివ్యశక్తులు ఉన్నాయేమి అని అనుకుంటాడు. అప్పుడు కొడుకుతో ఇలా అనుకుంటాడు, అది ఎలా సాధ్యం నాయన? అని పక్షుల భాష మనకెలా అర్థమవుతుంది నాన్నవ్వ? ఆ పక్షుల బాధ మన పూర్తిగా అర్థమవుతాయి. మంచినీళ్ళు తాగిన శక్తులు వస్తాయని నువ్వు పుట్టినప్పుడు పండితుడు చెప్పాడు. నువ్వు తప్పకుండా గొప్ప అదృష్టవంతుడు జాతకులవుతావని అప్పుడు కొడుకుని అభినందిస్తాడు ఆ మహారాజు. ఆ తర్వాత ఒకరోజు మహారాజు పూజ చేస్తూ
తండ్రి ప్రక్కనే ఆ కొడుకు నిలబడి విసనకర్ర ఏదైతే వరకు వేపించి, ఇంతలో ఒక పావురాల గుంప తన ఇంటిలో పాలు తాగి మహారాజుతో ఇలా అంటాడు కొడుకుతో, నాయనా పక్షులతో మాట్లాడవచ్చు కదా, అవి ఏం మాట్లాడుతున్నాయో ఇప్పుడు విని చెప్తావా అని అడుగుతాడు. తప్పకుండా నాన్నగారు, ఇప్పుడే విని చెప్తా అంటాడు. అప్పుడు ఆ కొడుకు అవి మాట్లాడుకోవడం వింటారు. తర్వాత వదిలేండి నాన్నగారు, అవి మాట్లాడుకోవడం విన్న నాకు ఎంతో కష్టంగా ఉంది. మీరు వినలి సహించలేరు. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అప్పుడు ఆ మహారాజుకి ఎలాగైనా సరే ఆ పావురాళ్ళు ఏం మాట్లాడుకున్నాయో తెలుసుకోవాలన్న కోరికతో ఇలా అంటాడు. ఏమిటి అవేం మాట్లాడుకుంటున్నాయో నీకు అర్థం కావటం లేదా? అంటే నేను అనుకున్నట్టుగా నీలో ఏ దివ్య శక్తులు లేవా? నిజంగానే నీలో ఆ శక్తులు ఉంటే అవి ఏం మాట్లాడుకుంటున్నాయో నాకు చెప్పు అని కోపంగా అడుగుతాడు. ఇక తండ్రి బలవంతం చేయటంతో కొడుకు తండ్రితో ఇలా అంటాడు. కోపగించుకోకండి నాన్న, అవి ఏం మాట్లాడుతున్నాయో చెప్తా వినండి. ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు నీకు నేను ఎలా విసనకర్రతో విసురుతున్నానో భవిష్యత్తులో మీరు నాకు అలాగే విసిరే రోజు వస్తుందే అని అంటున్నాయి. ఆ మాటలు విన్న మహారాజుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. వెంటనే కుమారుడిపై ఆగ్రహంతో ఇలా అంటాడు. ఏమిటి నువ్వు అంటున్నది? మర్యాద లేకుండా అసలు నేను నీకు సేవలు చేస్తానా అని ఆ పావురాల్లో చెప్తున్నాయా? అంటే నేను బ్రతికి ఉండగానే నువ్వు నాతో సేవలు చేయించుకోవాలనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు ఆ కుమారుడు, లేదు నాన్నగారు, ఆ పావురాళ్ళు ఏం మాట్లాడుకున్నాయో అదే నేను చెప్పాను. నాకు ఇందులో ఎలాంటి దురుద్దేశము లేదు. అందుకే ఆ మాటలన్నీ విన్న తర్వాత అందుకే నేను నీకు చెప్పలేకపోయాను. కానీ మీ బలవంతంతోనే ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి నాన్నగారు అని వేడుకుంటాడు ఆ తండ్రితో. అయినా శాంతించని ఆ మహారాజు తీవ్ర ఆగ్రహంతో ఇలా అంటాడు. ఏది ఏమైనా నాతో సేవలు చేయించుకోవాలని నీ ఆలోచన క్షమించరానిది. వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపోమ్మని వెర్రి కేకలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మహారాజు. ఇక తన కొడుకు చేసేదేమీ లేక ఇల్లు విడిచి వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి ఆ పక్షుల ద్వారా విన్నదే చెప్తే నాన్నగారు ఏకంగా ఇంటి నుండి పంపించేశారు. అయినా పర్వాలేదు, నేను ఎప్పటి నుండో పెళ్లి కాకముందుకేనా ప్రపంచ వింతలన్నీ చూడాలనుకుంటున్నాను. ఇక అది ఈరోజు తీరేటట్టుగా ఉంది. వెంటనే ప్రపంచమంతా కూడా చుట్టూ తిరిగి వచ్చేస్తాను అని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆ మహారాజు ఉన్న ఊరు ఒక సముద్రం ఒడ్డున కావడంతో ఆ కొడుకు అక్కడి నుండి గొప్పోలను పట్టుకొని మరొక ఒడ్డుకి చేరుస్తుంటాడు. అక్కడి నుండి ఒక నగరానికి చేరుకుంటాడు. మళ్ళాకు చేరుకొని దూరంగా ఒక రాజభవనం కనిపిస్తుంది. పొగ ఎంతో అందమైన పూలతోట, చెట్లు, పక్షులు, అక్కడే చెట్లు నరికివేస్తున్న దృశ్యాలు అన్నీ కనబడతాయి. అక్కడున్న భవనం దగ్గరకు చేరుకొని అక్కడ నివసిస్తున్న గ్రామస్తుడితో ఇలా అంటాడు ఆ మహారాజు కొడుకు. ఇదిగో అయ్యా, అక్కడ కనబడుతున్న ఇంద్రమైన మీరు ఎవరిది? అది మా మహారాజు గారిది రాజభవనం. మరి ఎందుకు చుట్టూ ఉన్న చెట్లను అలా నరికివేస్తున్నారు అని అడుగుతాడు. అది అక్కడ ఒక భవనం నిర్మించాలని అక్కడున్న చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు. మరి అక్కడున్న పక్షుల పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. అంతేకాదు రాజుగారి భవనంలో కూడా 2 పక్షులు నివసిస్తున్నాయి. వాటిని ఎలాగా వదిలించుకోవాలని నీళ్ళు మహారాజు గారు చూస్తున్నారని అనగానే ఇతడు వాడిచ్చేది. ఆ 2 పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో అర్థం చేసుకొని వాటిని బయటకు తీసుకురావచ్చు అనే నమ్మకం ఇతనిలో కలిగి ఇట్లా అంటాడు. ఆ 2 పక్షులను నేను బయటికి పంపుతా, మీ రాజుగారి దగ్గరికి నన్ను తీసుకుపోగలవా అని అంటాడు. ఏంటో వీరు అంతటి శక్తి ఉంటే వెంటనే రాజుగారిని కలవచ్చు. నేను రాకపోయినా నడుస్తుంది. ఎందుకంటే వారి విడిగా ఎంచుకోవడానికి ఊరంతా చాటి వేస్తారు. ఎవరు వీటిని బయటకు పంపితే వారి కుదుట నాకు కుదిరిస్తామని బాజుగారు చెప్పారు. ఎవరి వల్ల కాలేదు. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళు. అప్పుడు ఈ మహారాజు కొడుకు వెంటనే రాజుగారిని కలవాలని వెళ్తాడు. ఆ భవనంలో ఎక్కడ చూసినా పక్షుల గోల నగరానికి ఎంతో చక్కగా ఉన్నాయి. రాజుగారు ఒక గదిలో దీనంగా కూర్చొని ఉంటాడు. మళ్ళీ కిటికీలో ఆ పక్షుల లోనికి రాకుండా అన్నిటి ఉటికి మూసుకొని ఉంటాడు.
ద్వారం కూడా మూసి అక్కడ కూడా కాపలా కూర్చొని ఉంచుతాడని మహారాజు కూడా రోజు పలికి వచ్చే సమయంలో వేలగ్గా ఇద్దరితో పాటు ఒక పక్షి కూడా లోపలికి వస్తుంది. రాజుగారు ఇక్కడ సందేహాలు కలిగి అనుమతి ఇస్తే వీటి నుండి నీకు విముక్తి కలిగిస్తాను అంటాడు. అప్పుడు ఆ మాటలు వినగానే రాజుగారికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఎప్పటి నుండో వీటి బెడదని ఎలా తప్పించుకోవాలా అని చూసిన రాజుగారికి ఒక్కసారిగా కలిగినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంతలోనే రాజుగారికి మరొక సందేశం వస్తుంది. అప్పుడు ఆ రాజుగారు ఇలా అంటాడు, మేము ఇంతవారం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ ఆ పక్షుల గోల మాత్రం మాకు తగ్గలేదు. కానీ నీ వల్ల అవుతుందా? నువ్వెలా వాటిని బయటికి పంపగలవు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, మహారాజా, మీరు కూడా ఈ పక్షులకు ఏదో ఒక అన్యాయం చేసి ఉంటారు. అందుకే వాటి బెడద వీటికి ఎక్కువగా ఉంది. మీరు చేసిన అపకారం ఏంటో తెలుసుకుంటే ఆ బాధ నుండి విముక్తిని మీరు కూడా పొందవచ్చు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ వాటి బాధని మనం ఎలా తెలుసుకోగలం? వాటితో మనం మాట్లాడలేం కదా అంటాడు ఆ రాజు. ఆ వ్యక్తి, మీరు అనుకున్నది నిజమే, కానీ మీ పక్షులతో మాట్లాడగలను. అవి మాట్లాడే భాష నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ మాటలు విన్న రాజు ఆశ్చర్యంతో చూస్తాడు. కానీ ఈ వ్యక్తిని చూశాక ఇతను చెప్పేది నిజమే అని అనుకుంటాడు. వెంటనే అతనితో ఇలా అంటాడు, ఓ యువకుడా, నువ్వు చెప్పేది విచిత్రంగా ఉన్నా నువ్వు నిజంగా నీ ఉపకారం చేసి పెడితే నీకు నేను ఉన్నప్పటి విధానం వెంటనే నీవు చేయగలిగింది ఏదైనా చెయ్యి. వాటి బారి నుండి మమ్మల్ని కాపాడు అని ఆ భవనం రాజు చెప్తాడు. ఇతను తప్పకుండా మహారాజా, వెంటనే వాటితో మాట్లాడి అసలు సంగతి ఏంటో తెలుసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు కొడుకు తనతో పాటు గదిలోకి వచ్చి ఒక పక్షి, ఇంతవరకు మేము మాట్లాడుకున్నది విన్నావు కదా అని చెప్పి దానితో మాట్లాడతాడు. ఓ పక్షి రాజా, ఈ మహారాజు గారిని ఎందుకు మీరు వేధిస్తున్నారు? మీ సమస్య ఏంటి అని అడుగుతాడు. నువ్వు చెప్పావు అనుకో, నీ సమస్యను గుర్తించి తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని అంటాడు. ఆ మాటలకు ఆ పక్షి ఏదో అర్థమైనట్టుగా తన భాషలో కుర్ అని చెప్తుంది. అప్పటి వరకు ఆ మహారాజు గమనిస్తున్న వీరి సంభాషణ అస్సలు ఆ పక్షి ఏం చెప్పబోతుందా అని ఆశ్చర్యంగా వీరిద్దరి సంభాషణను చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తితో మహారాజు ఇలా అంటాడు, ఓ యువకుడా, అసలు ఆ పక్షి ఏం చెప్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, మహారాజా, ఇది పెద్ద సమస్య అయితే కాదు, అది నేను చెప్తాను విను అని అంటాడు. అయితే మీరు మీ తోటలోని చెట్లన్నీ కొట్టేయమని చెప్పారట కదా, దానివల్ల ఆ పక్షుల గూడనన్నీ కూడా చెదిరిపోయాయి. ఎటు వెళ్ళాలో తెలియక ఆ పక్షులకు కోపం వచ్చి ఇలా మీ పైన దాడి చేయడానికి ఊరుకున్నాయి. మీరు వెంటనే ఆ చెట్లను కొట్టడం ఆపితే అవి తిరిగి వాటి గూటిని అమర్చుకుంటాయి. తిరిగి అప్పుడు ఎప్పుడు మిమ్మల్ని బాధించవు. ఆ మాటలు విన్న మహారాజు తాను చేసిన తప్పేమిటో తెలిసి వస్తుంది. వెంటనే పశ్చాత్తాపడి ఆ మహారాజు కొడుకుతో ఇలా అంటాడు, నేను నిజంగా ఆలోచించలేదు. మా విలాసాల కోసం ఆ చెట్లను నరకవని చెప్పాను, కానీ దానివల్ల ఇన్ని జీవులకు నష్టం కలుగుతుందని అనుకోలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. వాటికి చెప్పు, నేను చెట్లను కొట్టడం వెంటనే ఆపేస్తున్నాను అని. అలాగే ఈ రాజ్యంలో ప్రతి ఇంట చెట్లను నాటివని ఆజ్ఞాపిస్తాను అని అంటాడు. ఒక జీవి మనుగడ కోసం ఒక జీవిని అన్యాయం చేయడం తప్పు అని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తాను అని ఆ మహారాజు చెప్తాడు. అప్పుడు ఆ మాటలు విన్న మహారాజు కొడుకు వెంటనే పక్షికి ఆ రాజు చెప్పిన సంగతంతా కూడా నిర్వహించి చెప్తాడు. అది విన్న పక్షి కుర్రని ఎగిరిపోయి మిగతా పక్షులతో ఈ విషయం గురించి చెప్తుంది. వెంటనే ఆ పక్షులన్నీ కూడా ఆ రాజభవనం వదిలేసి తోటలోకి వెళ్ళిపోతాయి. అది చూసిన రాజు ఇలా అంటాడు, ఓ యువకుడా, నీకు ఉన్న శక్తి చాలా అద్భుతమైనది. నాకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను. నీకు కానుకగా ఒక పెద్ద ఓడ, అంతులేని బంగారం ఇస్తాను. నీకుతో పాటు తీసుకెళ్ళు అని అనేక బహుమతులతో ఆ మహారాజు కొడుకుని సత్కరించి పంపిస్తారు. ఇక ఆ తర్వాత ఆ మహారాజు కొడుకు ఆ ఓడలో అనేక రాజ్యాలను సందర్శిస్తూ తన శక్తి ద్వారా అనేక సమస్యలను బయటపడేస్తూ ప్రజలని కాపాడుతూ వెళ్ళిన చోటల్లా అంతులేని సంపద, గొప్ప మర్యాదలు పొందుతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చివరికి ఒకరోజు తన స్వదేశానికి తిరిగి వచ్చి తన గ్రామానికి ప్రక్కన నది ఒడ్డున ఈ ఓడను ఆపుతాడు.
ఇక ఎవరో మహాధనికుడు వర్తకుడైన ఆ రేవులోని దిగాడని జమీందారికి కబురు పంపుతాడు. ఆ వ్యక్తి తమ కొడుకే అని తెలియక అతనిని తన ఇంటికి ఇందుకు పిలిచి భోజనం పెట్టి ఆ అతిథికి విసరన కర్రతో విసరసాగాడు. అప్పుడు ఆ మహారాజు కొడుకు పక్కున నవ్వుతాడు. అలా నవ్వడం చూసిన మహారాజు అసలు ఎందుకు మీరు నవ్వుతున్నారు అని అడుగుతాడు. మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి నాన్నగారు నన్ను గుర్తుపట్టారా అని అంటాడు. అప్పుడు నేను మీ కొడుకుని. ఆ రోజు పావురాలన్న మాటకు మీరు కోపంతో నన్ను ఇంటిలో నుంచి బయటకి పంపారు. కానీ అవి ఈరోజు ఇలా నిజమయ్యాయో చూసావా? ఆ మాటలకు ఆ మహారాజు తన కొడుకును చూసి ఇంత వాడై ఇంటికి తిరిగి వచ్చాక ఎంతో సంతోషంతో ఇలా అంటాడు. ఏంటి నాయనా, నువ్వా? ఇంతకాలమైంది నేను చూసి. ఆ రోజు కోపంలో ఏదో అన్నాను, కానీ ఆ రోజు నుండి నీకు వెతకని చోటంటూ లేదు. మొత్తానికి ఇలాగైతేనేమి ఇంటికి తిరిగి వచ్చావు, నాకు అది చాలు. అంతేకాదు, ఆ రోజు ఆ పండితుడు చెప్పిన మాటలు కూడా నిజం చేశావు. నిజంగానే నువ్వు గొప్ప అదృష్ట జాతకుడవిరా అని అంటాడు. ఇక ఎప్పటికీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అంటాడు. ఇక అప్పటి నుండి మహారాజు కొడుకు మంచి సంబంధంతో పెళ్లి చేసుకొని తండ్రితో సంతోషంగా ఉంటాడు. చూశారు కదా, ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఏం తెలియజేస్తున్నారంటే ఒక చక్కటి నీతిని తెలియజేస్తున్నారు. అదృష్టం అనేది ఎలా ఉంటుందో, ఒక మనిషికి ఎలా ఎప్పుడు ఏ విధంగా మొదలవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మరి ఈ వీడియోను మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరం. శ్రద్ధ సపురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరం. శ్రద్ధ సబూరి. సాయిరామ్. ఓం సాయిరామ్.